మే 13 జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఆంజనేయుల అధ్యక్షతన మండలంలోని వివిధ గ్రామాల కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఎస్సీ కాలనీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేశామని, ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అన్ని హామీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రారంభించి ఈ యొక్క రోడ్డు పనులు కూడా పూర్తి చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన మూలంగా ఈ రోడ్డు పనులు ఆగిపోయినాయని చెప్పిండు. తప్పకుండా ఇక్కడ ఈ రోడ్డు యొక్క నిర్మాణం ఇక్కడ నుంచి మనం నవాబ్పేటకు పోవాల్సినటువంటి రోడ్డు చౌడాపేట ముందుకెళ్లి ఈ రోడ్డును వెంటనే పనులు ప్రారంభించి ఈ యొక్క రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తాం. ఇంకా కరోనా వచ్చినప్పుడు కొన్ని బస్సులు రద్దు కాబట్టాయి, మర్కల్ సైడ్ రోడ్లు రద్దు కాబట్టాయి, కల్వకు రోడ్లు బంద్ అయినాయి. అవన్నీ కూడా రోడ్లు బస్సులు ఏదైతే ఆ రోడ్ల మీదకి వెళ్ళవలసిన బస్సులు రద్దయినాయో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి పొన్నం ప్రభాకర్తో 17 కొత్త బస్సులు మంజూరు చేయించుకున్నా. ఆ కొత్త బస్సులు వేసి ఈ గ్రామాలకు బస్సులను కూడా తిప్పుతా ఉన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మా యాదవ సంఘం నాయకులు ఇక్కడ ఉన్నారు, యాదవ్ పక్కనే ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మా యొక్క కురువాళ్ళు యాదవులు డీడీలు కట్టిర్రు, ఆ డీడీలు కూడా వాపస్ రాలేవన్నాడు. నేను కలెక్టర్తో మాట్లాడినా, ఆ సత్యహరిచంద్ర గారు మేమంతా మండల మీటింగ్ లో ఉంటే ఆ రోజు మాట్లాడితే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు, డాక్టర్లకు మీరు దరఖాస్తు చేసుకోండి, ఏదైతే డీడీలు మీరు కట్టిర్రో ఆ డీడీలు ఇప్పుడు వాపస్ ఇస్తాం, మళ్ళీ మేము గొర్రెలు ఇచ్చేటప్పుడు మళ్ళీ డీడీలు తీసుకొని మీకు గొర్రెలు ఇస్తామన్నమాట మన కలెక్టర్ గారు చెప్పినారన్న విషయాన్ని కూడా యాదవ సంఘం కురువ సంఘం నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తూ, మీకందరు కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో అక్కడ ఇక్కడ అడుగుతున్నాడ, రేవంత్ అనే గట్టిగా చెప్పిండట, నా సత్తా ఒకసారి చూపెట్టినా మళ్ళోసారి నా సత్తా చూపెట్టబోతున్నా అని. దీంట్లో 2 విషయాలుంటాయి. రేవంత్ అనేనేమో ఒక ముఖ్యమంత్రిగా అన్నకి ఎంపీ సీట్లు గెలవాలి. మనమందరం ఇక్కడ మన బాధ్యత, కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లాగా మన బాధ్యత, మనమందరం చేయి కలిపి చేయిని బలపరిచి ప్రతి దగ్గర కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మనకు కావాల్సిన నిధులు మనకు వస్తాయి. మనకు కావాల్సిన ఆ నిధులు అమలు ఎట్లా చేయాలో అన్నకి ఈజీ అవుతుంది. ఎంత మంది గెలిస్తే అంత సత్తా చాటితే మనకు కేంద్రం నుండి నిధులు ఎప్పుడు వస్తలేవు. ఎందుకు అంటే కేంద్రంలో మొన్నటిదాకా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ వాళ్ళకి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటారు. ఇక్కడనేమో ఆల్రెడీ రేవంత్ అన్న చీఫ్ మినిస్టర్ అయిపోయిండు. అంటే రాబోయే 5 సంవత్సరాలు అన్న సీఎం ఉంటాడు కాబట్టి వాళ్ళ కళ్ళు కొడుతున్నాయి బీజేపీ వాళ్ళని. మనం ఏం చేయాలి? మనం గెలవాలి. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో అక్కడ ఇక్కడ అడుగుతున్నాడ, రేవంత్ అనే గట్టిగా చెప్పిండట, నా సత్తా ఒకసారి చూపెట్టినా మళ్ళోసారి నా సత్తా చూపెట్టబోతున్నా అని. దీంట్లో 2 విషయాలుంటాయి. రేవంత్ అనేనేమో ఒక ముఖ్యమంత్రిగా అన్నకి ఎంపీ సీట్లు గెలవాలి. మనమందరం ఇక్కడ మన బాధ్యత, కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లాగా మన బాధ్యత, మనమందరం చేయి కలిపి చేయిని బలపరిచి ప్రతి దగ్గర కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మనకు కావాల్సిన నిధులు మనకు వస్తాయి. మనకు కావాల్సిన ఆ నిధులు అమలు ఎట్లా చేయాలో అన్నకి ఈజీ అవుతుంది. ఎంత మంది గెలిస్తే అంత సత్తా చాటితే మనకు కేంద్రం నుండి నిధులు ఎప్పుడు వస్తలేవు. ఎందుకు అంటే కేంద్రంలో మొన్నటిదాకా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ వాళ్ళకి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటారు. ఇక్కడనేమో ఆల్రెడీ రేవంత్ అన్న చీఫ్ మినిస్టర్ అయిపోయిండు. అంటే రాబోయే 5 సంవత్సరాలు అన్న సీఎం ఉంటాడు కాబట్టి వాళ్ళ కళ్ళు కొడుతున్నాయి బీజేపీ వాళ్ళని. మనం ఏం చేయాలి? మనం గెలవాలి. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో అక్కడ ఇక్కడ అడుగుతున్నారు.